హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అదృశ్యవనము జానపద నవల 6వ భాగం కథ విందాం. భయంకరమైన ఆ మాంత్రికుడి గుహలో ఒక పక్క భాగంలో అతి సుందరంగా అలంకరించబడి ఉంది. జలతారుతో చేయబడిన పరదాలు, హంసతూలికా తల్పం పైన పట్టుపానుపు ఉండి ఆ ప్రదేశమంతా సుందరమైన మణులతో అలంకరించబడి ఉంది. ఆ మణుల నుంచి వెలువడుతున్న కాంతులు ఆ పట్టుపాన్పుపై చింతాక్రాంతురాలై కూర్చొని ఉన్న ఒక కోమలాంగి వదనం పైన పడి వింత కాంతులు వెదజల్లుతున్నాయి. ఒక్క క్షణము ఆ కోమలాంగిని చూసిన విజయుడు అప్రతిభుడై నిశ్చేష్టుడై అలా చూస్తూ ఉండిపోయాడు. ప్రశ్నార్థకంగా ఋషివైపుకు చూసిన విజయుడు ఋషి చేసిన సైగతో మరలా తమలపాకును చూడటం మొదలుపెట్టాడు. ఆ కోమలాంగి వద్దకు వచ్చిన మాంత్రికుడు అగ్నినేత్రుడు వికటంగా నవ్వుతూ, సుందరి, నన్ను పరిణయమాడటానికి సమ్మతిస్తావా లేదా అంటూ అడిగాడు. మాంత్రికుడి మాటలు వినగానే భయ విహల్వురాలై ఉన్న ఆ సుందరి లేచి నిలబడి, దుష్ట మాంత్రిక, ఉద్యానవనంలో ఉన్న నన్ను విజయుడి రూపంలో వచ్చి అపహరిస్తావా? నేను వివాహం ఆడతానని ఎలా అనుకున్నావు? నువ్వు ఎవరి రూపంలో అయితే వచ్చావో ఆ విజయుడినే నేను మనసారా ప్రేమిస్తున్నాను. అంతేకాదు, ఆ విజయుడినే నేను పరిణయమాడతాను. నిన్ను వివాహం ఆడటము కలలో కూడా జరగదు అంటూ దృఢంగా పలికింది. ఆ మాటలు విన్న మాంత్రికుడు అగ్నినేత్రుడు ఆవేశంతో బుసలు కొడుతూ, యువరాణి, నాలాంటి శక్తిమంతుణ్ణి కాదని ఆ మానవుణ్ణి ఎలా వివాహం చేసుకుంటావో నేను చూస్తాను అంటూ అక్కడ ఉన్న స్తంభం మీదకి తన చూపును ప్రసరిస్తూ జ్వాలాకార స్వాహ స్వాహ అంటూ ఉచ్చరించాడు. వెంటనే ఆ స్తంభము నిలువునా కాలి బూడిదగా మారింది. అది చూసిన యువరాణి కనులలో భయం పొడసూపింది. కానీ తనను తాను తమాయించుకొని, నీ అంతు చూడటానికి నా విజయుడు తప్పకుండా వస్తాడు. నిన్ను అంతమొందించి నన్ను తప్పకుండా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు అని పలికింది. ఆ మాటలు విన్న మాంత్రికుడు రౌద్రాక్షి అని పిలవగానే అక్కడ ఒక భయంకరమైన రాక్షసి ప్రత్యక్షమైంది. ఆజ్ఞ మహామాంత్రిక అని రౌద్రాక్షి అనగానే అగ్నినేత్రుడు, ఈ యువరాణి నన్ను వివాహం ఆడటానికి అంగీకరించే వరకు నీ పద్ధతిలో హింసించు అని హెచ్చరిక జారీ చేసి వికటంగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రౌద్రాక్షి యువరాణిని హింసించడం మొదలుపెట్టింది. అక్కడితో తమలపాకులో కనిపించడం ఆగిపోయి ఆ తమలపాకు వెళ్ళి ఆంజనేయస్వామి పాదాల ముందు వాలింది. అదంతా ఆశ్చర్యంతో చూస్తున్న విజయుడి మనసులో తెలియని అనుభూతి. యువరాణి ప్రియదర్శిక తనను ప్రేమిస్తుందనే విషయము తనకు తెలియగానే అద్వితీయమైన అనిర్వచనీయమైన అనుభూతిని పొందాడు విజయుడు. కానీ వెంటనే తమాయించుకొని ఆ ఋషిని చూస్తూ, స్వామి, ఈ మాంత్రికుడు ఎవరు? యువరాణిని నా రూపంలో వచ్చి అపహరించాల్సిన అగత్యం ఏమిటి అని అడిగాడు. ఆ మాటలకి మందహాసం చేస్తూ ఆ ఋషి ఇలా చెప్పడం ప్రారంభించాడు. వాడు అగ్నినేత్రుడు అనే మహామాంత్రికుడు. కర్కశ రాజ్యం స్థాపించాలని కంకణం కట్టుకున్నాడు. సంవత్సరాల తరబడి తపస్సు చేశాడు. జ్వాలాకారుడిని ప్రసన్నం చేసుకొని తద్వారా ఈ భూమండలాన్ని భస్మం చేసి తన వికృత శక్తులతో ఆధిపత్యం సంపాదించాలని పథకం వేశాడు అంటూ ఆగిపోయాడు. అదంతా వింటున్న విజయుడి వదనము జేవురించింది. స్వామి, ఈ మాంత్రికుడిని ఎలా నిలువరించి ఈ భూమండలాన్ని కాపాడాలో సెలవివ్వండి. నా సాయశక్తులా ప్రయత్నించి మాంత్రికుడి బారి నుంచి ఈ భూమిని కాపాడుతాను అని స్థిరచిత్తంతో పలికాడు. అప్పుడు ఆ ఋషి, నాయనా విజయ, ఆ మాంత్రికుడి సంహారము నీ చేతులలోనే జరుగుతుంది. కానీ ఆ మాంత్రికుడిని సంహరించాలంటే అందుకు అదృశ్య వనంలోని ఆయుధం కావాలి. మరే ఆయుధంతోనూ ఆ మాంత్రికుడిని ఎదిరించలేవు అని పలికాడు. ఆ మాటలు విన్న విజయుడు, అదృశ్యవనమా అంటూ ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ ఋషి అదృశ్యవనం గురించి ఇలా చెప్పనారంభించాడు. వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తూ అద్భుతమైన తపశ్శక్తులు సాధించిన మునీశ్వరులు, ఋషులు తమ అంత్యకాలం సమీపించిందని, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదని అనుభవపూర్వకంగా వారికి అవగతమైనప్పుడు తమ జీవితకాలం అంతా తపస్సుకి వెచ్చించి పొందిన తపశ్శక్తులను తమ తమ శిష్యులకు ధారపోసేవారు. శిష్యులు కానీ మరెవరూ కానీ లేని వారి తపశ్శక్తులు వారితోనే అంతరించిపోయేవి. అంతేకాక లోక కళ్యాణార్థము
తమ తమ శిష్యులకు దారపోసిన ఆ తపశ్శక్తులని వారు తమ స్వార్థం కోసము తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకునేవారు. అది అర్థమైన ఆ మునీశ్వరులు, ఋషీశ్వరులు ఎంతగానో ఘోషించేవారు. ఇలాంటి పరిస్థితిని మార్చివేసి మునుల తపశ్శక్తి లోక కళ్యాణానికే ఉపయోగపడేలా ఉండాలని ఒక ఆదిగురువు ఆలోచించాడు. అందుకు ఆ ఆదిగురువు కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి తన శక్తినంతా ధారపోసి ఒక అదృశ్యవనాన్ని సృష్టించాడు. ఆ అదృశ్యవనము మహా తపశ్శక్తిశాలులకే ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అంతేకాక ఎవరైతే తమ తమ శక్తులను ఆ అదృశ్యవనంలో భద్రపరచాలనుకుంటారో వారికి మాత్రమే అదృశ్యవనం కనిపిస్తుంది. అందులోకి ప్రవేశించిన వారు తమ శక్తులని అభిమంత్రించి ధారపోస్తే ఆ శక్తులు అత్యంత శక్తివంతమైన ఆయుధాలుగా మారతాయి. అలా మారిన ఆయుధాలు భూమిలోకి పాతుకుపోయి వాటి మీద పుష్పాలు పూచి ఉంటాయి. ఆ పుష్పాలు అనేక పరిమళాలని వెదజల్లుతూ ఉంటాయి. కానీ ఆ పుష్పాల పరిమళాలని తమ తమ తపశ్శక్తులని అదృశ్యవనంలో భద్రపరిచేవారు మాత్రమే ఆఘ్రాణించగలరు. అన్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పరిమళాలని ఆఘ్రాణించలేరు. ఇలా అదృశ్యవనాన్ని ఏర్పాటు చేసిన ఆదిగురువు ఇక నుండి మునుల తపోఫలము వృధా కాదని ఎంతగానో సంతోషించాడు. కానీ ఒకనాడు ధ్యానంలో మునిగి ఉన్న ఆదిగురువుల వారికి ఏవో అశుభ సంకేతాలు గోచరించసాగాయి. అదృశ్యవనంలో ఏదో జరిగిందని అర్థమైన ఆదిగురువు వెంటనే అదృశ్యవనంలోకి ప్రత్యక్షమయ్యాడు. అక్కడ గోచరించిన సంఘటనలు ఆదిగురువును ఎంతగానో కలవరపరిచాయి. అక్కడ అదృశ్యవనం మొత్తము ధ్వంసమై ఉంది. అది చూసిన ఆదిగురువు నిశ్చేష్టుడైపోయాడు. ఏం జరిగిందో తెలుసుకోవటానికి తన శక్తిని ఉపయోగించి గతాన్ని గోచరించాడు. ఆ అదృశ్యవనంలో ఏవో నిక్షేపాలు, నిధులు ఉన్నాయనుకున్న కొందరు మునులు తమ శక్తులను భద్రపరిచే నెపంతో అదృశ్యవనంలోకి ప్రవేశించి అందులో ఉన్న పుష్పాలను చూసి వాటి క్రింద ఏవో నిధులు ఉంటాయన్న దురాశతో వనం మొత్తము ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. అది తెలుసుకుని ఎంతగానో విచారించిన ఆదిగురువు ఒక నిర్ణయం తీసుకొని తక్షణమే అమలు గావించాడు. ఆ నిర్ణయం ప్రకారము ఇక నుండి అదృశ్యవనము ఎవరికీ కనిపించదు. ఎవరైనా తమ తపశ్శక్తులని భద్రపరచటానికి అదృశ్యవనం రావలసిన అవసరం లేకుండా ఆదిగురువును మనసారా ధ్యానించి తాము ఉన్న చోటనే మంత్రజలాన్ని ప్రోక్షిస్తూ తమ శక్తులని అదృశ్యవనంలో భద్రపరచవచ్చు. అంతేకాక అదృశ్యవనము ఎవరైనా చేరుకోవాలంటే వారికి దుర్భేద్యమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఈ ఏర్పాట్లన్నీ గావించిన ఆదిగురువు అదృశ్యవనంలోనే ప్రాణత్యాగం చేసి అదృశ్యవనానికి కవచంలా మారిపోయాడు. ఇదంతా చెప్తున్న ఋషి విజయుడిని చూస్తూ, నాయనా విజయ, ఈ అదృశ్యవనంలో ఉన్న ఆయుధంతో మాత్రమే నీవు మాంత్రికుడు అగ్నినేత్రుడిని సంహరించగలవు అని పలికాడు. అదృశ్యవనం గురించి ఆశ్చర్యంతో వింటున్న విజయుడు ఆ ఋషికి నమస్కరించి ఇలా అన్నాడు, స్వామి, ఇంతటి క్లిష్ట సాధ్యమైన కార్యాన్ని నేను సాధించగలనా అని అడిగాడు. అది విన్న ఆ ఋషి మందహాసం చేస్తూ, ఈ కార్యాన్ని దిగ్విజయంగా సాధించగలిగే ఏకైక వ్యక్తివి నువ్వు మాత్రమే విజయ అని పలికాడు. విజయ, అదృశ్యవనం చేరుకోవాలంటే ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎన్నో క్లిష్టతరమైన పరీక్షలు నీకు ఎదురవుతాయి. వాటిని అధిగమించి నువ్వు అదృశ్యవనం చేరుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్న ఆ ఋషితో విజయుడు ఇలా అన్నాడు, స్వామి, లోకకంటకుడైన ఆ అగ్నినేత్రుడిని సంహరించి యువరాణి ప్రియదర్శికను రక్షించటమే ప్రస్తుతము నా ముందు ఉన్న కర్తవ్యం. అందుకోసము ఎన్ని ఆటంకాలైనా సరే వాటిని అధిగమిస్తాను. కానీ అదృశ్యవనం ప్రవేశించాక మాంత్రికుడిని సంహరించే ఆయుధం కనిపెట్టడం ఎలా స్వామి అని విజయుడు అడిగిన ప్రశ్నకు బదులుగా ఆ ఋషి ఇలా చెప్పసాగాడు, అదృశ్యవనం ప్రవేశించడమే నీ ముందున్న అత్యంత క్లిష్టమైన సమస్య. ఒక్కసారి నువ్వు వనంలోకి ప్రవేశించావంటే అన్ని విషయాలు నీకే అవగతమవుతాయి అని పలికాడు. అందుకు సరేనంటూ తలాడించిన విజయుడు, నన్ను ఆశీర్వదించండి స్వామి అంటూ ఆ ఋషి పాదపద్మాలకి నమస్కరించటానికి ముందుకు వంగి ఒక్కసారిగా అప్రతిభుడై అలాగే ఉండిపోయాడు. కారణము, ఆ ఋషి పాదాలు అచ్చము గోపాలుని పల్లెలో తమ ఇంటి ముందు కొలువై ఉన్న తమ కులదైవము ఆంజనేయ స్వామి వారి పాదాలని పోలి ఉన్నాయి.
ఆ ఋషి పాదాలకి విజయుడు నమస్కరించగానే ఒక్కసారిగా కనులు మిరిమిట్లు గొలిపే కాంతి ఆ ప్రదేశమంతా నిండిపోయింది. కనులు బైర్లు కమ్మిన విజయుడికి ఒక్క క్షణం ఏమీ కనిపించలేదు. తేరుకున్న తర్వాత అక్కడ చూసిన విజయుడికి ఆ ఋషి అగ్గుపించలేదు. కానీ ఆ ఋషి అంతకుముందు కూర్చొని ఉన్న ప్రదేశంలో ఒక తమలపాకు మెరిసిపోతూ కనిపించింది. అది చూసిన విజయుడికి సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఆ ఋషి రూపంలో వచ్చాడని అవగతమై పరమానందం పొంది ఆ తమలపాకును భక్తిపూర్వకంగా కనులకు అద్దుకొని తన దుస్తులలో భద్రపరుచుకున్నాడు. మరోమారు స్వామికి నమస్కరించి తన గుర్రాన్ని అధిరోహించి అక్కడ నుండి తూర్పు దిశగా తన ప్రయాణాన్ని సాగించడం మొదలుపెట్టాడు. తూర్పు దిశగా బయలుదేరిన విజయుడు పయనంతో పాటు అతడి ఆలోచనలు ముందుకు సాగుతున్నాయి. యువరాణి ప్రియదర్శిక తనను ప్రేమించానని చెప్పటము ఎంత గమ్మత్తుగా అనిపించింది. మొదటిసారి తాను యువరాణిని చూసినప్పుడే తాను ప్రేమలో పడ్డాడు. కానీ రాజ్యంలో జరుగుతున్న పరిస్థితుల వలనో, దుర్జయుడి ఆగడాలను ఎదిరించి ప్రజలకు న్యాయం చేకూర్చాలనే ఆశయం వలనో, కారణం ఏదైతేనేమి తన ప్రేమను తాను మనసులోనే దాచుకొని కాలం గడుపుతూ వచ్చాడు. కానీ యువరాణి కూడా తనను ప్రేమిస్తుందని యువరాణి నోటి నుంచే వినటము తనకు ఎంతో సంతోషాన్నిచ్చింది. యువరాణి మనసులో ఉన్నది తనకు తెలిసింది. కానీ తనకు తెలిసినట్టుగా యువరాణికి తెలియదు. ఇలా ఆలోచిస్తూ ముందుకు వెళుతున్న విజయుడు గుర్రం ఒక్కసారిగా సకిలించేసరికి ఉలిక్కిపడి తేరుకున్న విజయుడు ఏం జరిగిందా అని ముందుకు చూసి కలవరపాటుతో దిగ్భ్రాంతి చెందాడు. అగ్నినేత్రుడి ఆగడాలు పెచ్చుమిరటంతో జనులందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని భయంతో కాలం గడుపుతున్నారు. ఎక్కడ చూసినా, ఏ ప్రదేశం చూసినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అగ్నినేత్రుడు భస్మం చేసిన ఆనవాలే కనిపిస్తున్నాయి. ఎందరో అగ్నినేత్రుడిని ఎదిరించాలని చూసి భంగపడి నిలువున కాలిపోయినవారే. ఎక్కడ చూసినా అగ్నిదేవుడి జ్వాలలకు ఆహుతి అయిన కట్టడాలు, ప్రాంతాలు. వాటన్నిటినీ చూస్తూ ప్రజలు బెంబేలెత్తిపోసాగారు. అగ్నినేత్రుడు మాత్రము త్వరలోనే ఈ భూమండలమంతా తన ఆధీనంలోకి వస్తుందని అహంకారంతో విర్రవీగుతూ సంచరించసాగాడు. అలా ఒకనాడు ఒక అడవిలో వెళ్తున్న అగ్నినేత్రుడికి ఒక ముని తపస్సు చేసుకుంటూ కనిపించాడు. ఎలాగైనా ఆ ముని తపస్సు భగ్నం చేయాలనే తలంపు అగ్నినేత్రుడికి కలిగింది. వెంటనే ఆ ముని చుట్టూ మంటలు వ్యాపింపజేశాడు అగ్నినేత్రుడు. ఆ మంటలు క్రమంగా ఆ మునిని చుట్టుముట్టసాగాయి. కానీ ఇసుమంతైనా కదలని ఆ మునిని చూసి అగ్నినేత్రుడికి పట్టుదల హెచ్చింది. మెల్లిగా జ్వాలలు ముని శిరోభాగాన్ని తాకటం మొదలుపెట్టాయి. అది చూసిన అగ్నినేత్రుడు ఆ అడవంతా దద్దరిల్లేలా వికటాట్టహాసం చేయసాగాడు. జ్వాలలు మునిని మొత్తంగా ఆక్రమించాయి. అది చూస్తున్న అగ్నినేత్రుడికి ఆ ముని చేసే ఆర్తనాదాల కోసం ఎదురుచూస్తూ వికటంగా నవ్వటం ఎక్కువ చేశాడు. కానీ కొద్ది క్షణాల తర్వాత అక్కడ జరుగుతున్నది చూసి అగ్నినేత్రుడికి మతిపోయినట్లు అనిపించింది. అక్కడ అగ్నినేత్రుడి వెదజల్లిన జ్వాలలపై ఆకాశం నుంచి ధారగా నీరు చిమ్ముతోంది. ఆ ధార ఆ ముని మీదకు జలపాతంలా దూకుతోంది. అది చూసిన అగ్నినేత్రుడు నివ్వెరపోయాడు. క్షణాల్లో అక్కడి ప్రదేశమంతా ఎటువంటి ఆనవాలు లేకుండా సాధారణ ప్రదేశంగా మారిపోయింది. అది చూసి అచ్చెరువుతో పాటు కలవరానికి గురయ్యాడు అగ్నినేత్రుడు. తనకు ఆటంకమా? తనను ఆటంకపరిచేది ఈ సామాన్యుడైన మునే అనుకుంటూ ముందుకు కదలబోయాడు అగ్నినేత్రుడు. అక్కడే ఆగిపో అగ్నినేత్ర అంటూ ఆ ముని కళ్ళు తెరిచి హెచ్చరించాడు. తన పేరు ఈ సాధారణ మునికి ఎలా తెలుసుననుకుంటూ అక్కడే ఆగిపోయాడు అగ్నినేత్రుడు. అగ్నినేత్ర, ఈ భూమండలాన్ని ఆక్రమించాలన్న నీ దురాశ, కర్కశ రాజ్యం స్థాపించాలన్న నీ దుష్ట ఆలోచన అంతరించిపోయే కాలము నీ ముందుంది అని తెలుసుకో. నీ అంతము అతి త్వరలో ఒక మహావీరుడి చేతిలో జరుగుతుంది అని పలికి తిరిగి కళ్ళు మూసుకొని ధ్యానంలో నిమగ్నమయ్యాడు ఆ ముని. అది విన్న అగ్నినేత్రుడు అహంకారపూరితుడై, ఈ జటాధార నా మరణం గురించి అన్నీ తెలిసినట్లు ప్రగల్భాలు పలుకుతున్నాడు అనుకుంటూ ఆ మునిని సమీపిస్తూ ఉండగా, అగ్నినేత్ర, ఆ ముని పలికిన వాక్కులు వృధా కావు. నీ మరణము ఒక వీర యువకుడి చేతిలో రాసిపెట్టి ఉంది అంటూ అశరీరవాణి పలుకులు వినిపించాయి. అది విన్న అగ్నినేత్రుడు ఆ యువకుడు ఎవరో తెలుసుకొని అంతమొందించాలని నిశ్చయించుకొని
అతి వేగంగా తన గుహ వైపు సాగిపోయాడు. తాను గుర్రంతో సహా ఒక పెద్ద కొండ అంచున ఉన్నాడు. తన ముందు ఎంతో లోతైన లోయ ఉన్నది. అందుకే తన గుర్రం ముందుకు వెళ్లకుండా అక్కడ ఆగి సకిలించింది, తనను హెచ్చరించింది. అది చూసి విజయుడికి ఒక్క క్షణం ఒడలు జలధరించింది. వెంటనే గుర్రం దిగి దానిని ఆప్యాయంగా ముద్దు పెట్టుకొని గుర్రాన్ని మెల్లగా నడిపించుకుంటూ వెనుదిరిగాడు. అప్పటికే సూర్యుడు పడమర పొద్దుకు వాలిపోతున్నాడు. బడలికగా ఉన్నట్లు అనిపించిన విజయుడికి ఇక ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకొని తెల్లవారి తన పయనాన్ని కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు. విశ్రాంతి కోసము అనువైన ప్రదేశం కోసము అన్వేషిస్తూ చుట్టూ పరికించాడు. ఎడమ పక్కగా కొద్ది దూరంలో ఒక కొండవాలు కనిపించింది. ఆ కొండవాలు క్రింద ఏదైనా చదునైన ప్రదేశం ఉందేమో చూడాలని అటువైపుగా అడుగులు వేశాడు విజయుడు. ఆ కొండవాలు దిగిన విజయుడికి అల్లంత దూరాన ఒక పాడుబడ్డ కోట కనిపించింది. ఆ ప్రదేశంలో ఆ పాడుబడ్డ కోట మాత్రమే ఉంది. చుట్టూ ఇంకేమైనా కట్టడాలు కనిపిస్తాయేమో అని చుట్టూ చూసిన విజయుడికి కొండ ప్రాంతం తప్ప మరేమీ కనిపించలేదు. ఆ పాడుబడ్డ కోటలో ఎవరైనా ఉన్నారేమో చూడాలన్న కుతూహలము, వీలైతే అక్కడే విశ్రాంతి తీసుకోవాలన్న తలంపు విజయుడికి కలిగింది. ఆ కొండ ప్రాంతంలో తన గుర్రాన్ని నడిపించుకుంటూ ఆ కోటను సమీపించాడు విజయుడు. అక్కడే ఉన్న ఒక రాతికి తన గుర్రాన్ని కట్టేసి ఆ కోట దగ్గరికి వెళ్ళాడు. ఆ పాడుబడ్డ కోట తలుపులు చాలా పెద్దవి. ఆ తలుపులను చూస్తున్న విజయుడికి ఎక్కడ్నించో ఒక మూలుగు వినిపిస్తూ ఉంది. ఆ మూలుగు ఎక్కడి నుంచి వస్తుందా అని చెవులు రిక్కించి విన్నాడు. అది ఆ కోట నుండే వస్తోంది. కోటలో ఎవరో ఉన్నారని అర్థమైన విజయుడు ఆ కోట తలుపులని బలంగా వెనక్కి నెట్టాడు. అవి కిర్రుమంటూ పెద్ద శబ్దంతో తెరుచుకున్నాయి. లోపలికి అడుగుపెట్టిన విజయుడు తన కత్తిని దూసి పట్టుకొని అప్రమత్తుడై అంతటా కలియ చూస్తూ ముందుకు నడవసాగాడు. ఆ కోటలో ఎన్నో గదులున్నాయి. ఆ పాడుబడ్డ గదుల వంక చూస్తూ నడుస్తూ తనకు వినవచ్చిన మూలుగు ఎక్కడి నుంచి వచ్చిందా అని వెతకసాగాడు విజయుడు. ఒకచోట ఎడమ పక్కగా ఉన్న ఒక శిథిలమైన గోడ అవతలి వైపు నుంచి మూలుగు స్పష్టంగా వినిపించసాగింది. కానీ అవతల వైపుకు వెళ్ళటానికి దారి అగుపించడం లేదు. వెంటనే ఆ శిథిలమైన గోడ ఆవలి వైపుకు ఎగబాకి అటువైపుగా దూకాడు విజయుడు. అక్కడ ఎడమ పక్కగా ఉన్న గది నుంచి వస్తున్న మూలుగు అంతకంతకు ఎక్కువగా వినవస్తోంది. వెంటనే ఆ గదిలోకి అడుగుపెట్టాడు విజయుడు. అక్కడ ఎవరో రాతి ఆసనంపై పడుకుని ఉన్నారు. ఆ వ్యక్తిని సమీపించి చూసిన విజయుడు ఒక్కసారిగా కలవరపడి వెంటనే తేరుకున్నాడు. అక్కడ ఒక ముసలి మంత్రగత్తె పడుకొని ఉంది. ఎముకల గూడు మాత్రమే కనిపిస్తూ ఉన్న ఆ ముసలి మంత్రగత్తెను చూసి విజయుడికి ఎంతో జాలి కలిగింది. వెంటనే కత్తిని ఒరలో దాచిపెట్టి ఆ మంత్రగత్తెను పలకరించాడు. మాట్లాడటానికి కూడా నిస్సహాయురాలై ఉన్న ఆ ముసలి మంత్రగత్తె దాహము అన్నట్లుగా విజయుడికి సైగ చేసింది. ఆమె పరిస్థితిని ఆకలింపు చేసుకున్న విజయుడు వెంటనే తన గుర్రం మీద ఉన్న మూటలో నుంచి కొన్ని పళ్ళు, సొరకాయ బుర్రలో ఉన్న నీటిని తీసుకుని వచ్చి ఆ ముసలి మంత్రగత్తెను మెల్లగా లేపి పళ్ళు తినిపించి నీరు త్రాగించాడు. వెంటనే తేరుకున్న ఆ ముసలి మంత్రగత్తె విజయుడికి తన ప్రాణం నిలబెట్టినందుకు ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకున్నది. తర్వాత తన గురించి ఇలా చెప్పటం మొదలుపెట్టింది. ఆ ముసలి మంత్రగత్తె పేరు మాయావాసిని. ఒకప్పుడు తన మంత్రశక్తులతో ఎందరినో వశపరుచుకొని వారందరి చేత ఊడిగం చేయించుకున్నది. అందాన్ని శాశ్వతంగా సొంతం చేసుకోవాలన్న ప్రయత్నంలో ఎందరో సుందరీమణులని తన శక్తుల చేత పట్టి బంధించి వారందరినీ బలి ఇచ్చి వారి అందాన్ని తాను సొంతం చేసుకోవాలని ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నం విఫలమై వారందరూ తప్పించుకోవటమే కాక ఒక శక్తివంతుడైన గురువు సహాయంతో మంత్రగత్తెను ఆ ప్రాంతాలలో లేకుండా తరిమి కొట్టారు. అప్పటికే తన మంత్రశక్తులను కోల్పోయిన మాయావాసిని వారి నుంచి తప్పించుకొని ఇక్కడ ఈ కోటలో నివాసం ఏర్పరచుకొని జీవిస్తోంది. ముసలి మంత్రగత్తె కథ విన్న విజయుడు మాయావాసిని అంతటి శక్తిగల మంత్రగత్తె అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. విజయుడిని చూస్తూ మాయావాసిని, అదంతా నా గతం. ప్రస్తుతము నేను నిస్సహాయురాలునై ఇదిగో ఇలా కాలం వెళ్లదీస్తున్నాను. నాయనా, నువ్వెవరువు? ఎవరూ రాలేని ఈ ప్రాంతానికి ఎలా వచ్చావు? ఏ పని మీద వచ్చావు? అంటూ ప్రశ్నలు వేసింది.
అందుకు సమాధానంగా విజయుడు తాను ఎందుకు బయలుదేరాడో, ఎక్కడికి వెళుతున్నాడో మొత్తం వివరించాడు. అంతా విన్న ముసలి మంత్రగత్తె విజయుడిని మెచ్చుకోలుగా చూస్తూ, నాయనా విజయ, లోక కళ్యాణం కోసము నీ జీవితాన్నే అంకితం చేశావు. నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు అంటూ నీకు నా వంతు సహాయం చేసి నా పాపంలో కొంచెమైనా ప్రక్షాళన చేసుకుంటాను అని పలికింది. ఈ ముసలి మంత్రగత్తె తనకెలా సహాయపడుతుందో అనుకుంటూ మనసులోనే ఆశ్చర్యపోయాడు విజయుడు. విజయుడు మనసులోని మాటని పసిగట్టిన దానిలా మాయావాసిని ఇలా అన్నది, ఈ ముసలి మంత్రగత్తె నాకెలా సహాయపడుతుంది అని ఆలోచించకు అంటూ రాతి ఆసనం క్రింద నుంచి ఏదో బయటకు తీసింది. అవి రెక్కల పావుకోళ్ళు. వాటిని విజయుడికి చూపిస్తూ, నా మంత్రశక్తులన్నీ కోల్పోయిన తర్వాత మిగిలిన శక్తులను ధారపోసి ఈ రెక్కల పావుకోళ్లను సంపాదించాను. ఇవి నీకెంతో ఉపయోగపడగలవు. వీటిని ధరిస్తే నువ్వు అనుకున్న గమ్యానికి సులభంగా చేరగలవు అంటూ వాటిని విజయుడికి అందించింది. అవి అందుకున్న విజయుడు మంత్రగత్తెతో ఇలా అన్నాడు, మీ శక్తులను ధారపోసి సంపాదించిన వీటిని నాకు అందజేశారు. మీకు ఏవీ మిగలకుండా పోయాయి కదా అన్నాడు. ఆ మాటలకి మాయావాసిని నవ్వుతూ, అందము శాశ్వతం కాదని, అందరికీ కాకపోయినా కొందరికైనా సహాయపడటమే ఈ జన్మ పరమార్థమని, అదే శాశ్వతమని తెలుసుకున్నాను అని పలికింది. ఆ మాటలు విన్న విజయుడు ఎంతగానో సంతోషించి అక్కడి నుంచి లేచాడు. ఆ లేవటంతో విజయుడు దుస్తుల్లో దాచుకున్న తమలపాకు క్రింద పడింది. ఆ తమలపాకును తిరిగి అందుకునేలోపు, విజయ, ఆ తమలపాకుని కనులకు అద్దుకొని క్రింద ఉంచి చూడు, ఏం జరుగుతుందో అన్న అశరీరవాణి మాటలు వినిపించాయి. ఆ ప్రకారమే చేసిన విజయుడు తమలపాకుని క్రింద ఉంచి చూసిన విజయుడితో సహా మాయావాసిని కూడా ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండిపోయారు. ఆ తమలపాకు నుంచి కొన్ని ఆహార పదార్థాలు వచ్చాయి. అది చూసిన విజయుడు, మంత్రగత్తె ఇద్దరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. అది చూసి మాయావాసిని విజయుడితో ఇలా అన్నది, నాయనా విజయ, ఇక నీకు దారి పొడుగునా ఆహారానికి లోటుండదు అని పలికింది. ఆ మాటలు విన్న విజయుడు తల అడ్డంగా ఊపుతూ, ఇది నాకంటే మీకే ఎక్కువగా ఉపయోగపడుతుంది. మీరు ఆహారం సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. నేనలా కాదు, ఎక్కడో ఒకచోట నాకు ఆహారం లభించకపోదు. ఆంజనేయస్వామి ప్రసాదితమైన ఈ తమలపాకు నాకంటే మీకే ఎక్కువగా అవసరము అంటూ ఆ తమలపాకును చేతిలోకి తీసుకొని కనులకు అద్దుకున్నాడు విజయుడు. ఆ తమలపాకును తీసుకోగానే అక్కడొక విచిత్రం జరిగింది. ఆ తమలపాకు ఉన్న ప్రదేశంలో జలధార ప్రవహించటం ప్రారంభించింది. అది చూసి తనకు తన జీవనం కోసము దేవుడే విజయుడిని ఇక్కడికి పంపించాడని భక్తిపూర్వకంగా దేవుడికి నమస్కరించుకుంది ముసలి మంత్రగత్తె అయిన మాయావాసిని. మంత్రగత్తెలో మార్పు కలిగి ఒకరికి సహాయపడాలనే గుణము అలవడుట వలన దేవుడే ఆమెకు సాయం చేశాడని విజయుడు భావించాడు. పిమ్మట తన గుర్రాన్ని ఆ కోటలోనే వదిలేసి మంత్రగత్తె వద్ద సెలవు తీసుకొని రెక్కల పావుకోళ్లు ధరించి ఆకాశంలోకి ఎగిరాడు విజయుడు. ఆకాశంలో ఎగురుతూ ఉంటే సహజమైన ప్రకృతి అందాలు, కొండలు కోనలు కనిపించి కనువిందు చేయసాగాయి. వాటిని అలా చూస్తూ మైమరిచిపోతూ ఉన్న సమయంలో అదృశ్యవనము జానపద నవల 6వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.